నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సొరచేపలకి ఆహారంగా అమెరికా సైనికులు. సో ఏంటి అసలు సొరచేపలకు ఆహారంగా అంటే ఇరాన్ ఎలాంటి ప్రతిచర్యలు చేస్తూ ఉంది? ఇది ఇరాన్ పనేనా లేదా ఇంకేదైనా విషయం ఉందా దీని వెనుక? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, అంటే ఇది వాస్తవమైన సొరచేపలకు ఆహారంగా అమెరికన్ సైనికులు అంటోంది. అంటే బ్రతికున్న వాళ్ళనా లేదు అని అంటే అంతమొందించి చేయడమా, ఏ రకంగా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు బూట్స్ ఆన్ ద ల్యాండ్ అంటారు. బూట్స్ ఆన్ ద ల్యాండ్ అంటే అమెరికా సైనికులు ఇరాన్ భూభాగం మీద రంగంలో దిగబోతారు. ఇప్పటి వరకు వారు ఎలా జరుగుతుంది? ఆకాశం నుంచి బాంబులు వేయడం, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మిసైల్స్ వేయడం, ఇది మాత్రమే జరుగుతుంది. సో వేసేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది తప్ప యుద్ధం కన్వెన్షనల్ వార్ఫేర్ ఎదురుపడి ఆ భూభాగంలోకి వెళ్ళి యుద్ధం అనేది ఇప్పటి వరకు ఇరాన్లో స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ లెబనాన్లో అయితే స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్లో అడుగు పెట్టేశారు. లెబనాన్లో బ్రిడ్జిల్ని, ఇండ్లని, ఊర్లను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇరాన్లో అది చేయట్లేదు. కానీ చేయడానికి ట్రంప్ డిసైడ్ అయిపోయి దాదాపు 20,000 మంది సైన్యాన్ని పంపిస్తున్నాడు. ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికన్ బేసుల దగ్గర ఒక 50,000 మంది సైన్యం ఉన్నారు. 50,000 ఒక 20,000 70,000 మంది సైన్యంతో ఇరాన్లోకి అడుగుపెట్టి ఇరాన్లో ఉండే, అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయండి. బూట్స్ ఆన్ ద గ్రౌండ్లోనే 2 రకాలు ఉంటాయి. ఒకటి దీర్ఘకాలిక యుద్ధాన్ని మొత్తం ఇరాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చినాక తనకు నచ్చిన పహ్లవ్ అనే ఒకడు ఉన్నాడు, షా కొడుకు అనమాట. 1979లో షా ప్రభుత్వాన్ని కూలదోశారు. వాళ్ళ కొడుకు పహ్లవ్ అని ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. అతను రెడీ అంటున్నాడు, మీరు కానీ కంట్రోల్లోకి తెచ్చుకుంటే నేను వచ్చి పరిపాలిస్తాను అని అతను ఎవడో చేసి పెడితే అతను వచ్చేదానికి ఏముంది, అలా ఉన్నాడు అనమాట. సో వీళ్ళు కూడా ఎవడో ఒకడు ఉన్నాడు కదా, అతనికి కొంత సపోర్ట్ ఉంది కాబట్టి అతన్ని పెట్టుకొని చేద్దామన్న ప్లాన్లో ఉన్నారు. అది కానీ ట్రంప్ ఆ ప్లాన్లో లేడు. నిజానికి ట్రంప్ ప్లాన్ ఏంటంటే క్విక్గా ఇరాన్ని తన కాళ్ల బేరానికి తెచ్చుకోవాలి, తన కంట్రోల్లోకి తెచ్చుకొని తాను పెట్టిన డిమాండ్స్కి ఇరాన్ తలొగ్గేటుగా చేయాలి అనేది ఇప్పుడు ట్రంప్. ప్రధానంగా ఏంటంటే 2 రకాల డిమాండ్స్ ట్రంప్ దగ్గర ఉన్నాయి. ఒకటి, హార్ముజ్ జలసంధిని ఫ్రీ చేసేయాలి, కంప్లీట్గా వదిలేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మొత్తం ఈ గల్ఫ్ దేశాల ఇదంతా ఇబ్బంది అవుతుంది, అవుతుంది. రెండోది, గల్ఫ్ దేశాల మీద దాడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాడులు, ఇవన్నీ ఆపాలి. ఈ 2 ప్రధాన డిమాండ్లతో ట్రంప్ ఉన్నాడు. ఇవి జరగాలంటే ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఉపయోగం కనబడలే. 4 రోజులు అయిపోయింది, ఇరాన్ ఏమీ తగ్గట్లేదు. కాబట్టి ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఇరాన్ ఇంకా ప్రెజర్ చేయాలి, మ్యాక్సిమం ప్రెజర్ అన్నాడు నిన్న. మ్యాక్సిమం ప్రెజర్ అంటే ఏం చేయాలంటే, ఒకటి వాళ్ళ గుండెకాయని కొట్టాలి. ఇరాన్ గుండెకాయ ఏంటి? కార్గ్ ఐలాండ్ నుంచి 90% ఆయిల్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దాని కానీ కంట్రోల్లోకి తీసుకుంటే ఇరాన్ చచ్చినట్టు దిగి వస్తుంది. 2, హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్న ఒక 5-6 ఐలాండ్లని క్యాప్చర్ చేసుకుంటే హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ అటాక్ చేయలేదు, ఎందుకంటే ఐలాండ్లను బేస్ చేసుకొని చేస్తూ ఉంది. కాబట్టి ఈ 2 పరిమిత లక్ష్యాలతో స్పీడ్గా చేయాలంటే ఒక పక్క నేవీని, ఒక పక్క ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించుకుంటూ గ్రౌండ్ లేక్ కూడా సైనికులను పంపించాలి. అందుకని ట్రంప్ ఏం చేస్తాడంటే, ఆల్రెడీ షిప్పులు వస్తున్నాయి. నిన్న ఒక షిప్పు చేరింది, ట్రిపోలి అనే షిప్పు. దాంట్లో 3,500 మంది మెరైన్స్ వచ్చేసారు. అట్లాగే USS HW బుష్ అనే ఇంకొక షిప్ వస్తుంది, వార్ షిప్పు. ఆల్రెడీ గెరాల్డ్ అనే షిప్ ఒకటి వచ్చేసింది. సో గెరాల్డ్ ఫోర్డ్ షిప్ పేరు. రెండోది బాక్సర్ అనేది కూడా ఒకటి, బాక్సరు, ట్రిపోలియము యాంఫీబియస్ షిప్లు, గెరాల్డ్ బుష్ ఏమో వార్ షిప్లు. అంటే వాటి మీద నుంచి విమానాలు టేకాఫ్ అవ్వడం అవన్నీ జరుగుతాయి అనమాట. ఇవి దీంతో పాటు పారా ట్రూపర్స్ అంటారు, హెలికాప్టర్ నుంచి ఎక్కడైనా దిగేయచ్చు వాళ్ళు. సో వాళ్ళని కూడా ఒక 10,000 మంది వరకు తీసుకొస్తున్నారు. సో ఇలాగా మెరైన్స్, పారాట్రూపర్స్తో రంగంలోకి దిగుతుంది. ఇది వాళ్ళకి కొట్టిన పిండే. వాళ్ళు గతంలో ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో, తర్వాత సిరియాలో, లిబియాలో, ఇలాగ చాలా దేశాల్లో అన్నీ వాడారు. సో ఇప్పుడు అంటే నేను ఇందాక ట్రంప్కి లక్ష్యాలు చెప్పాను.
ఇజ్రాయెల్ లక్ష్యాలు ఏంటి? ఇజ్రాయెల్ లక్ష్యాలు దీర్ఘకాలం యుద్ధం చేసి ట్రంప్ని ఎక్కువ కాలం ఇరాన్లో యుద్ధం చేయించి ఇరాన్ని కంప్లీట్గా కొట్టేయాలి. అంటే ఇరాన్ కంప్లీట్గా ధ్వంసం అయిపోవాలి, ఇరాన్ అనేది ఉండకూడదు అనేది. అప్పుడేమవుతుంది, ఇజ్రాయెల్కి తను ఆక్యుపేషన్కి ఎదురుండదు. ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటి? తను గ్రేటర్ ఇజ్రాయెల్గా ఏర్పడాలి. ఇటు జోర్డాన్లో, ఇటు లెబనాన్లో, చుట్టుపక్కల ఉన్న ఎట్లాగూ పాలస్తీన్లో ఆక్యుపై చేసుకుంది, ఇవన్నీ ఆక్యుపై చేసుకొని పెంచుకొని గ్రేటర్ ఇజ్రాయెల్గా మిడిల్ ఈస్ట్లో ఉండాలి అనేది. అది ఉండాలంటే ఇరాన్ ఇప్పుడు వార్ ఆపితే శాంతి చర్చలు మళ్ళీ ఇరాన్ బలపడుతుంది. అది బలపడకూడదు, కంప్లీట్గా ఇరాన్ని నాశనం చేసేయాలనేది ఇజ్రాయెల్ లక్ష్యం. ఇరాన్ లక్ష్యం ఏంటి? బతికొండడమే ఇరాన్ లక్ష్యం. వీళ్ళిద్దరిని తట్టుకొని ఎక్కువ కాలం యుద్ధాన్ని లాగాలి. ఎక్కువ కాలం లాగితే అమెరికాకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. వాళ్ళని వీకెండ్ చేసి వాళ్ళ వీకెండ్ అంటే ఇక్కడ మిలిటరీ పరంగా వీకెండ్ చేయలేం, ఎకనామిక్ గాను పొలిటికల్ గాను ఇబ్బందులు ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి. నువ్వేం వీకెండ్ చేయబడలేదు, నువ్వు ఎక్కువ కాలం బతుకుంటే చాలు. తట్టుకొని నిలబడితే ఆటోమేటిక్ వీక్ అవుతాయి. ఎలాగా? ఆయిల్ కాస్ట్ పెరుగుతుంది, వాణిజ్యం దెబ్బతింటుంది, దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది. అక్కడ ట్రంప్కి ఎలక్షన్లు వస్తున్నాయి నవంబర్లో. ఆల్రెడీ ఎలక్షన్లో మామూలుగా ఎవ్రీ ఎలక్షన్లో 20-28 మంది తగ్గుతారనమాట జనరల్గానే, హిస్టారికల్గా చూసినప్పుడు. వీళ్ళకి ఇప్పుడు 2 సీట్లే ఎక్కువ ఉన్నాయి, కాంగ్రెస్కి 118 ఉన్నాయి, 4 సీట్లు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ 4 ఇటు వచ్చాయనుకో, రేపొద్దున ట్రంప్ వీక్ అయిపోతాడు. కాంగ్రెస్లో ట్రంప్ ఏం నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ కొట్టేస్తుంది. మిడ్ ఎలక్షన్లో జరగబోతుంది. ఆల్రెడీ నిన్న చూసాం మనం, నో కింగ్స్ పేరుతో దాదాపు 1 కోటి మంది అమెరికాలో ఉండే 50 రాష్ట్రాల్లో 3000 ప్రదర్శనలు తీశారు. కాబట్టి అక్కడ ట్రంప్కి వేడి పెరిగిపోతుంది, పొలిటికల్గా జనంలో వ్యతిరేకత పెరుగుతుంది. మరోపక్క ఆర్థిక వ్యవస్థ. సో ఇలాగా ట్రంప్కి ఇబ్బందులు ఇంకా పెరిగే విధంగా యుద్ధాన్ని పొడిగించుకుంటా తను తట్టుకుంటా వెళ్ళాలి. అది ఇరాన్ లక్ష్యం. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మీద పడ్డారనుకోండి, ఈ కార్గిల్ని వసూలు చేసుకున్నా ఇది చేసుకున్నా ఇరాన్ లక్ష్యం నెరవేరదు. ఇరాన్ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకని ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే అమెరికా సైనికుల్ని మ్యాక్సిమం ఎలా చంపాలనేది ఇప్పుడు ఇరాన్ ప్లాన్. ఎందుకంటే అమెరికాలో తమ సైనికులు చావడానికి వాళ్ళు ఒప్పుకోరు. అమెరికాలో వాళ్ళు చంపడానికి బాగానే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, కానీ వాళ్ళు చనిపోతే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ళుగా యుద్ధం చేసింది, 2021లో విరమించింది. 2500 మంది అమెరికా సైనికులు చనిపోయినారు ఆఫ్ఘనిస్తాన్లో. ఇరాక్లో 8 ఏళ్ళు 2003 నుంచి 8 ఏళ్ళు చేస్తే 4500 మంది అమెరికా సైనికులు చనిపోయినారు. అందుకని ఇక మీద యుద్ధాలు వద్దు అనేది అమెరికా అనుకుంటుంది. ట్రంప్ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో యుద్ధాలు వద్దనే చెప్పాడు. ఇప్పుడు కానీ ఇరాన్లో కానీ వాళ్ళు ఎంటర్ అయితే ఇప్పుడు కూడా కొన్ని వేల మంది చనిపోతారు. అది కూడా వేగంగా. అక్కడేమో 10 ఏళ్ళు 20 ఏళ్ళలో చనిపోతే నెల రోజుల్లోనే 22 10,000 మంది వరకు చనిపోతారు. దానికోసం ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే ఒక రకంగా బెదిరిస్తుంది అనమాట. ఇరాన్ కమాండ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జుల్ఫికారి, ఈయన ఈ మధ్య చాలా హాలీవుడ్ స్టైల్లో ఉన్నాడు. మనిషి కూడా చాలా అందంగా ఉన్నాడు. ఈ మధ్య వీడియోలు అంతా బాగా చేస్తున్నాడు. అతను చెప్పింది ఏంటంటే ఇరాన్ సైనికులు రాగానే పర్షియన్ గల్ఫ్ లో ఉండే ఈ సొరచేప అంటే షార్క్లకి ఆహారం వేస్తాం, అంటే లైవ్ గానే వేస్తాం అనేది ఆయన చెప్పిన ఉద్దేశం. పెద్ద ఛాలెంజ్. మీరు రండి, మేము రెడీగా ఉన్నాము, పట్టుకొని షార్క్లకు ఆహారంగా. మామూలుగా ఇది అంటే దాన్ని ఏమంటే సింబాలిక్ గా చెప్పడం, చంపుతామని చెప్పే బదులు మిమ్మల్ని ఫలానా దానికి మొసళ్ళకి ఆహారం వేస్తాం, కుక్కలకి వేస్తాం, ఏదో చెప్తారు కదా, అలాగా చెప్పడం. అంటే సముద్రంలో రెడీగా షార్కులు ఉంటాయి కాబట్టి షార్కులకి మిమ్మల్ని ఆహారంగా వేస్తాం అంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్పడం. అలాగే వాళ్ళ స్పీకర్ కూడా బగేర్ గలీబాఫ్, ఆయన కూడా సీరియస్గా చెప్తున్నాడు. అంటే మీరు రెడీగా, మనకి ఆఫ్ఘనిస్తాన్లో వీడియోలు చూడండి, కొన్ని ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు దిగుతున్నగానే వీళ్ళు కొట్టేశారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అక్కడ యాంబుష్ అంటారు, యాంబుష్ లో ఉన్నారు. ఎవరు? తాలిబాన్. వాళ్ళేమనుకున్నారు, మనం మహా అంటే ఒక 100 మంది ఉంటారు అక్కడ అనుకున్నారు. కానీ వీళ్ళు 1500 మంది ఉన్నారనే విషయం వాళ్ళకి తెలియదు, ఎవరు? అమెరికాకి. దాంతో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు దిగతా ఉన్నారు, హెలికాప్టర్లు వచ్చి దింపుతుంటే వీళ్ళు అటాక్ చేసి చాలా మంది చనిపోయారు. 9 మంది 10 మంది చనిపోతే వీళ్ళని రెస్క్యూ కోసం ఇంకొక దాన్ని కొట్టారు. అలాగా ఈ వీళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఇరాన్ లో
దాదాపు 10 లక్షల మంది సైన్యం ఉన్నారు. నేను దాన్ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. వాళ్ళు ఒకటి కన్వెన్షనల్ సైన్యం, ఆర్టిస్టాన్ అంటారు, రెండోది IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోరు, మూడోది బసీజ్ అని ఒక పారామిలిటరీ ఫోర్సులు, అన్ని కలిపితే రిజర్వ్ అన్ని కలిపితే 10 లక్షల పైన సైన్యం ఉన్నారు. ఈ 10 లక్షలు కాకుండా ఇమీడియట్ గా యుద్ధంలో చేరడానికి ఒక 2 కోట్ల మంది యూత్ రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరూ మొత్తం పాపులేషన్ 9 మిలియన్లు, 90 మిలియన్లు అంటే 9 కోట్లు. 9 కోట్ల పాపులేషన్కి వాళ్ళు సరిపోతారా? వీళ్ళు వచ్చే 50,000 మంది 60,000 మంది మినిమం 20 లక్షలు ఉండారంటారు. మామూలుగా మిలిటరీ స్ట్రాటజిస్టులు చెప్పే దాని ప్రకారం ప్రతి 20 మంది సివిలియన్స్కి ఒక సైనికుడు అన్న అవసరం అనేది చెప్తున్నారు. ఆ రకంగా చూస్తే 20 లక్షల మంది అమెరికా సైనికులు కావాలి. దానికి ఉండేదే మొత్తం 3-4 లక్షలకి లేరు. ఎందుకంటే మిగతా సైనికులంతా పసిఫిక్లో, జపాన్లో, సౌత్ కొరియా ఎక్కడంతా పెట్టేశారు. గల్ఫ్లో ఎట్లాగైతే 50,000 మంది ఉన్నారు, అలాగే వాళ్ళ బేసులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 750 బేసులు ఉన్నాయి. ఆ బేసుల్లో సైనికులను ఆల్రెడీ పోస్ట్ చేశారు. వాళ్ళంతా తీసుకురాలేరు ఇప్పటికిప్పుడు. ఆ బేసులు వీక్ అయిపోతాయి వీళ్ళు వస్తే. ఆల్రెడీ ఇప్పుడు సౌత్ కొరియా నుంచి డిఫెన్స్ ఖాళీ చేస్తే సౌత్ కొరియా భయపడుతుంది, నార్త్ కొరియా అటాక్ చేస్తుంది. కాబట్టి అమెరికా ఒక ట్రాప్లకి ఇరుక్కునింది. ఇప్పుడు బయటికి రాలేదు, ముందుకు వెళ్ళలేదు. ముందుకెళ్తేమో అమెరికా సైనికులు ఎక్కువ మంది చనిపోతారు. ఏది ముందుకెళ్ళడం అంటే గ్రౌండ్లోకి వెళ్తే. ఇప్పుడు రాజీ పోదామంటేమో హార్మోజ్ జలసంధిని వీడు వదలంటున్నాడు, పరుగు పోతుంది, నువ్వు ఎందుకు యుద్ధానికి వెళ్ళావు అని అక్కడ పరుగు పోతుంది అన్న ఇది ఉంది. కాబట్టి పీక్కోలేక లాక్కోలేక ఇరుక్కుపోయినాడు. ట్రంప్ని అమెరికాని ఇరికిచ్చేసాడు. ఇప్పటి వరకు అమెరికా కొంత మర్యాద ఉండేది, అన్ని పోయింది. ఇప్పుడు ట్రంప్ వల్ల అమెరికన్స్ ని కొండ్రా మీరు కూడా ఏంద్రా నీతులు చెప్తారు మాకన్న పద్ధతిలో ఇండియన్స్ కూడా అక్కడ ఉన్న మిగిలిన కంట్రీస్ వాళ్ళు కూడా రెవల్యూషన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా. వాళ్ళందరూ రావడం వల్లనే కదా నిన్న 1 కోటి మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్ కి వ్యతిరేకంగా యుద్ధం వద్దని చెప్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇది ఎలక్షన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి భయపడుతున్నారు. లేకపోతే ఏముంది, అతను వీళ్ళందరూ కమ్యూనిస్టులు అని చెప్పేసి గమ్మున ఉంటాడు, పోయేదేం లేదు. కానీ ఇది మిడ్ టర్మ్ ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ ఉంటే ఇంకా తర్వాత ఇతను డమ్మీ ప్రెసిడెంట్ అయిపోతాడు. ఇతను ఏమీ చల్లదు, ఏమి చెప్పినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ఆల్రెడీ కోర్టులు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ట్రంప్ ఒక రకంగా తాను ఇరుక్కుపోయి అమెరికాని ఇరికిచ్చేసాడు అనేది మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్.